అందరికీ వందనాలండి. ఈరోజు మనం యేసుక్రీస్తు వారు దెయ్యాల గురించి చెప్పిన ఒక ఉపమానం గురించి ఆలోచిద్దాం. దెయ్యాల గురించి కూడా ఉపమానాలు ఉన్నాయా అంటే యేసుప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును అనెను. ఈ దుష్టతరము అంటే ఏ తరం? మన తరమే. ఇప్పుడుంటున్న మన ఈ కాలాన్నే దేవుడు దుష్టతరము అంటున్నాడు. ఎందుకు చెడ్డతరము దుష్టతరము అంటున్నాడు? మన రోజు న్యూస్లో చూస్తున్నాం కదా, మనుషుల్లో మంచితనం అనేది తగ్గిపోయింది. దేవుడి మీద విశ్వాసం గలవారు తగ్గిపోయారు. ఆ కాలంలో మొదటి శతాబ్దంలోనే పరలోకం అనేది చాలా ఇరుకైన మార్గం. అసలు దాంట్లో వెళ్ళేవాళ్ళు కాదు. ఫస్ట్ దాన్ని కనుగొనే వాళ్ళే చాలా తక్కువ మంది, వెళ్ళేవాళ్ళు ఇంకా తక్కువ మంది అని మత్తయి సువార్తలో దేవుడు ఆల్రెడీ మనకు చెప్పాడు. ఈ కాలానికి వచ్చేసరికి అంత్య దినాలు దగ్గర పడేసరికి పరలోకం వెళ్ళే మార్గం ఇంకా చిన్నగా అయిపోయింది. దేవుణ్ణి వెతికేవాళ్ళు, దేవుడు అంటే భయపడేవాళ్ళు, తప్పు చేయకుండా ఉండాలి అనుకునేవాళ్ళు, విశ్వాసము గల వ్యక్తులు తగ్గిపోయారు. కాబట్టే ఈ తరాన్ని చెడ్డతరము, దుష్టతరము అంటున్నాడు దేవుడు. మరి ఈ దుష్టతరంలో ఉన్న చెడ్డవారికి మనం వేరుగా నీతిమంతుల్లాగా దేవుడి ఇష్టమైన పిల్లలుగా మనం బ్రతకాలి అంటే యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానాలన్నీ కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి, భావాన్ని తెలుసుకోవాలి. యేసు ప్రభు వారు చెప్పిన ఈ ఉపమానంలో భావాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలి వెళ్ళిపోయిన తరువాత, అపవిత్రాత్మ వదిలి వెళ్ళడం అంటే ఏంటి? ఈ విషయం మనకు అర్థం అవ్వాలి అంటే మొట్టమొదటగా బాప్తిస్మం గురించి మనకు అర్థం అవ్వాలి. బాప్తిస్మం ఎందుకు తీసుకుంటాం మనం? ఎవరైనా అంతకుముందు నేను చేసిన పాపాలను బట్టి అబద్ధం ఆడడం అవ్వచ్చు, తల్లిదండ్రులను గౌరవించకపోవడం అవ్వచ్చు, బూతులు మాట్లాడడం అవ్వచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా నరహత్య, వ్యభిచారం ఏదైనా అవ్వచ్చు. మనం పాపం చేసినప్పుడు దానికి పశ్చాత్తాపడి, అయ్యో నేను తప్పు చేశానే, ఇంకెప్పుడు ఇలా చేయకూడదు, నేను తప్పు చేయడం వల్ల నాకు హాని కలుగుతుంది, నా పక్కన వాళ్ళకి హాని కలుగుతుంది, సొసైటీకి చెడ్డ కలుగుతుంది, కాబట్టి నేను తప్పు చేయకూడదు అని నేను పశ్చాత్తాపడితే నా కోసం యేసు ప్రభు వారు సిలువలో చనిపోయారు కాబట్టి ఆయన నా పాపాలు క్షమిస్తాడు. ఏ తప్పు చేయని వాడే తప్పు చేసిన వాడిని క్షమించగలడు. యేసు ప్రభు వారు సిలువలో నా కోసం చచ్చిపోయారు కాబట్టి నేను చేసిన పాపాలకే నేను పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకుంటే ఆయన నా పాపాలు కడుగుతాడు. అంటే నాలో ఉన్న అపవిత్రాత్మ పోతుంది అని దాని అర్థం. మళ్ళీ ఇక్కడ అపవిత్రాత్మ అంటే కొంతమంది ఎలా తీసుకుంటారు? చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలుగా మారుతారు అనుకుంటారు. ఆల్రెడీ మన 30 రోజుల్లో బైబిల్ నేర్చుకోండి అనే కోర్సులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దెయ్యాలు అంటే చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలుగా మారరు. అపవిత్రాత్మన దెయ్యాలు అనగా పరలోకంలో ఒక యుద్ధం జరిగింది కదా, దేవుడికి వ్యతిరేకంగా అపవాదితో పాటు కొన్ని దేవదూతలు యుద్ధం చేశాయి కదా, దేవుడు వాటన్నిటిని కింద పడేశాడు కదా. దెయ్యముతో పాటు అపవాదితో పాటు ఉన్న దేవదూతలని, అంటే చెడ్డగా మారిపోయిన దూతలు, అపవాది వాడి దూతలు, వీటిని అపవిత్రాత్మలు దెయ్యాలు అంటారే కానీ చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలుగా మారరు. దాని గురించి ఇంకా మీకు క్లారిటీ కావాలంటే మన కోర్సులో ఉన్నాయి, దెయ్యాల గురించి 2 టాపిక్లు ఉన్నాయి, అవన్నీ కూడా మీరు వినండి. ఇప్పుడు నేను పాప క్షమాపణ పొందిన తరువాత నాలో ఉన్న అపవిత్రాత్మ, అంటే ఇప్పుడు దాకా చెడు చేయాలి అని నన్ను ప్రేరేపించింది కదా ఒక ఆత్మ, దాన్నే అపవిత్రాత్మ అంటారు. అంటే నువ్వు తప్పు చేయి, నువ్వు అబద్ధం ఆడు, నువ్వు మోహపు చూపు చూడు, నువ్వు ఎదుటి వాళ్ళని గౌరవించకపోయినా పర్లేదు, నువ్వు వాడిని కొట్టినా పర్లేదు, నువ్వు బూతులు మాట్లాడినా పర్లేదు అని లోపల నుండి నన్ను ప్రేరేపించిన ఆత్మ అపవిత్రాత్మ. అపవిత్రాత్మ యొక్క లక్షణాలు చెప్తున్నాడు చూడండి దేవుడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు కానీ లో నుండి బయటకు వచ్చినదే మనుష్యుని అపవిత్రునిగా చేయును. మనుష్యుని అపవిత్రగా చేసేది లోపల నుండి బయటకు వచ్చేవంట. ఏంటవి? 22వ వచనం. నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరము, దేవదూషణ,
అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయటకు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని చెప్పాను. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారండి? మనుషుణ్ణి అపవిత్రపరిచేది అపవిత్రాత్మ యొక్క లక్షణాలన్నీ కూడా అక్కడ చెప్పాడు. అవి లోపల నుండి బయటకు వస్తాయి అంట. ప్రసాదాలు తినొచ్చా తినకూడదా వాటి లెక్క ఏంటి అవన్నీ కూడా మనం బైబిల్ కోర్సులో మాట్లాడుకున్నాం. బయట నుండి లోపలికి వెళ్ళేది అంటే ఆహార పదార్థాల వల్ల మనిషి అపవిత్రపరచబడడు, కానీ లోపల నుండి బయటకు వచ్చేవి దొంగతనము, వ్యభిచారము, మత్తతలు, కక్షలు, కుట్రలు, అహంభావము, గర్వము, ఇలా లోపల నుండి బయటకు వచ్చే లక్షణాలు, ఆ లక్షణాలు మనుషుల్ని అపవిత్రపరుస్తాయి అంట. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తరువాత అంటే దాని అర్థం ఏంటంటే మనం మన పాపాలకి క్షమాపణ పొంది ఇంకెప్పుడు నేను పాపాలు చెయ్యను అనే మారు మనసు పొంది అప్పటిదాకా పాపాలు చేయించిన అపవిత్రాత్మని, ఇల్లు అన్నాడు కదా దేవుడు కింద మాట్లాడుతూ, ఇల్లు అన్నాడు మన శరీరాన్ని, ఈ ఇంటిలో నుండి అపవిత్రపు పనులు, చెడ్డ పనులు చేసే అపవిత్రాత్మని బయటికి నెట్టేసి మంచి పనులు చేసే పరిశుద్ధాత్మని లోపలికి తెచ్చుకోవడమే బాప్తిసం. అర్థమైందా చెప్పింది? అంటే లోపల అపవిత్రాత్మ ఉంది, ఆ అపవిత్రాత్మని ఏం చేయాలి? బయటికి నెట్టేయాలి. పరిశుద్ధాత్మని లోపలికి తెచ్చుకోవాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ ఇస్తా అన్నాడు కదా దేవుడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్మ మీలోకి వచ్చి మీలో నివసించును అన్నాడు యేసుప్రభు వారు. అంటే పరిశుద్ధతని, మనిషికి పరిశుద్ధతనిచ్చేది పరిశుద్ధాత్మ, మనిషిని అపవిత్రపరిచేది అపవిత్రాత్మ. అపవిత్రాత్మ అంటే ఇప్పుడే మనం దానికి ఉండే లక్షణాలన్నీ చూసాం. చెడ్డ క్రియలన్నీ కూడా అపవిత్రాత్మ వల్ల వస్తాయి. అపవిత్రాత్మ ఒక మనుష్యుని విడిచి వెళ్ళిపోయింది అంటే మనం బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొంది పరిశుద్ధాత్మని పొందుకొని మనం ఇప్పుడు క్లీన్, మళ్ళీ తెల్ల పేపర్ లాగా తయారయ్యాం అని దాని అర్థం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండును. అపవిత్రాత్మ ఎక్కడెక్కడ ఉంటుందంట? నీరు లేని చోట్ల ఉంటుందంట. నీరు లేని చోట్ల అంటే ఏంటి? భూమి మీద ప్రతి చోట నీరే ఉంది కదా అనుకుంటారేమో. ఇక్కడ నీరు అంటే వాక్యము. దేవుడు వాక్యాన్ని నీళ్లతో చాలా చోట్ల కంపేర్ చేస్తాడు. మనం యాకోబు బావి దగ్గర చూస్తాం. అమ్మ ఒక కాలం వచ్చున్నది అనే దగ్గర నేనిచ్చు నీళ్లు తాగువాడు అంటాడు యేసుప్రభు వారు. మరలా ఎఫెసీయులకు రాసిన పత్రికలో వాక్యము చేత ఉదక స్నానము చేయించాలి అంటాడు. అంటే నీళ్లు అంటే వాక్యము, మనల్ని బ్రతికించేది. భూమి మీద దొరికే నీళ్లు ఈ శరీరాన్ని బ్రతికింపజేస్తే వాక్యము అనే నీరు ఆత్మని బ్రతికింపజేసింది. ఎక్కడైతే వాక్యం ఉండదో అని అపవాదం అక్కడ తిరుగుతూ ఉంటుందంట. ఇప్పుడు మీ ఇంట్లో వాక్యం లేదనుకోండి, మీరు వాక్యాన్ని నేర్చుకోవట్లేదు అనుకోండి, రోజు వాక్యానికి చెవి ఇవ్వట్లేదు అనుకోండి, అపవిత్రాత్మ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుంది. అక్కడే మరి దానికి విశ్రాంతి. వాక్యం ఉన్న చోట అపవాది ప్రశాంతంగా ఉండలేదు. ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది దెయ్యం? ఎక్కడైతే మంచి పనులు చెయ్యమని చెప్పరో, అంటే ఎక్కడైతే వాక్యం ఉంటుందో అక్కడ అపవాది ప్రశాంతంగా ఉండలేదు. అందుకని ఏం చేద్దంటది? నీరు లేని చోట్ల, ఎండిపోయడం అంటే వాక్యం లేక మన ఆత్మ ఎండిపోయింది అని దాని అర్థం. మొదటి సంఘం, అపోస్తులు మొట్టమొదటి సంఘాన్ని స్థాపించినప్పుడు ఈ సంఘం నుండి మీరు బయటికి వెళ్లకుండా ఉండాలి అంటే మీలో ముఖ్యంగా 4 ఉండాలి అని చెప్పాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం, వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. 4 విషయాలు చెప్పాడు. వాక్యం ఉండాలంట, సహవాసం ఉండాలంట, రొట్టె విరుచుట ఉండాలంట, ప్రార్థన ఉండాలంట. ఈ 4 విషయాలు ఎక్కడైతే ఉండవో దానినే నీరు లేని చోటు అంటారు. వాక్యము అనే జీవజలము లేని చోటు, అలాంటి చోట్ల అపవిత్రాత్మ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం బాప్తిసం తీసుకున్నాం, పాపక్షమాపణ పొందుకున్నాం, లోపల ఉన్న అపవిత్రాత్మ వెళ్ళిపోయింది, పరిశుద్ధాత్మ వచ్చింది, ఇక నేనేం చేసినా చెల్లిద్ది కదా అనుకుంటే సరిపోదు. మన జీవితములో ప్రతిరోజు వాక్యం ఉండాలి, సహవాసం, మంచి వాళ్ళతో, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళతో సహవాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, రొట్టె విరుచుట అంటే సంఘంగా కూడుకొని యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం, పాపక్షమాపణ, ఈ 4 ఉంటేనే మనం దేవునిలో ఉంటాం. బాప్తిసం తీసుకున్న తర్వాత మనం లోకంలో కలిసిపోయి వాక్యానికి దూరం అయిపోయామనుకోండి,
బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం ప్రార్థనకి దూరం అయిపోయాం అనుకోండి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం సంఘానికి దూరం అయిపోయాం అనుకోండి, అప్పుడు ఏం జరిగిద్దంట, అపవిత్రాత్మ మళ్ళా నా ఇంటికి నేను తిరిగి వస్తాను అనుకుని మళ్ళా మన దగ్గరికి వచ్చిద్దంట. వచ్చినప్పుడు మన ఇల్లు ఊడ్చి అమర్చి ఉండి చాలా జాగ్రత్తగా ఉందనుకోండి, అంటే లోపల దేవుడి యొక్క కార్యాలు లేవనుకోండి, పరిశుద్ధాత్మను అగ్నిని ఆర్పకుడి అంటాడు దేవుడు. ఎప్పుడు ఆరిపోద్ది అగ్ని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక బూతు మాట మాట్లాడుతున్నాను అనుకోండి, బాప్తిస్మం తీసుకున్న వెంటనే బూతు మాటలు మాట్లాడలేను, ఎందుకంటే లోపల ఆత్మ నన్ను బలంగా నువ్వు తప్పు చేయొద్దు అని గద్దిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక 2-3 సార్లు నేను అబద్ధం ఆడేసాను అనుకోండి, పరిశుద్ధాత్మ నన్ను గద్దిస్తున్నట్ట గద్దించినట్ట? పరిశుద్ధాత్మ గద్దిస్తుంది, కానీ నేను పరిశుద్ధాత్మ మాట వినడం తగ్గించేశాను, అంటే ఆత్మని నేను ఆర్పుతున్నాను. నేను ఆత్మని ఆర్పుతా ఉంటే ఒకానొక స్టేజ్ వచ్చినప్పుడు అసలు నన్ను గద్దించే పరిశుద్ధాత్మ నాలో ఉందా లేదా అనే సందేహానికి నేను వచ్చేస్తాను. దాన్నే అంటున్నాడు ఇల్లు ఊడ్చి అమర్చి ఉందంట. ఇప్పుడు దేవుడు మన హృదయంలో నుండి అపవిత్రాత్మని అంటే చెడ్డ లక్షణాలను తీసి బయటేసాడు. ఇప్పుడు ఖాళీగా ఉన్న మన హృదయంలో మనం ఏమి నింపుకోవాలి? దేవుడి యొక్క వాక్యాన్ని నింపుకోవాలి. వాక్యము, ప్రార్థన, సహవాసము, వీటిని నింపుకోకపోతే మరలా వెళ్ళిన అపవాది ఏం చేసిద్దో చూడండి. తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యాలు. ఇప్పుడు అంతకుముందు నీకు ఓన్లీ బూతు మాటలు మాట్లాడే అలవాటు ఉందనుకోండి, ఇంకా పెద్ద బూతు మాటలు, వాడిని కొడతాం, ఆ సాధ్యమైతే వాడిని చంపడం, ఇలాంటి మరి చెడ్డవైన దెయ్యాలను తీసుకొచ్చి మన మనసులో నాటుతుంది. అంటే ఆలోచనలు, క్రియలు. అపవిత్రాత్మ అంటే మనతో చెడ్డ పనులు చేయించేది అని, ఇంకా 7 రెట్లు ఎక్కువగా నీతో చెడ్డ పనులు చేయించిద్ది అని చెప్తున్నాడు. అంతకుముందు నీకు మోహపు చూపు చూసే అలవాటు ఉందనుకో, ఇప్పుడు ఏం చేసిద్ది? నువ్వు వాక్యాన్ని ఎక్కించుకోలేదు కాబట్టి, ఎప్పుడూ వాక్యంతో నిరంతరం ఉండట్లేదు కాబట్టి, దేవుడి ఆలోచనలతో నిరంతరం ఉండట్లేదు కాబట్టి, అంతకుముందు నీకు మోహపు చూపు మాత్రం ఉంది, ఇప్పుడు వ్యభిచారం దాకా తీసుకెళ్ళిపోద్ది నిన్ను. దేవుణ్ణి నమ్మను అన్న స్టేజ్కి తీసుకెళ్ళిపోద్ది. సాధ్యమైతే నేను చచ్చిపోతానని కానీ నేను పాపం మానలేను అనే స్టేజ్కి తీసుకెళ్ళిపోద్ది. అంటే మునుపటి స్థితి కంటే, అదే చెప్తున్నాడు దేవుడు, ఏమని? కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డగా ఉంటుందట. ఇప్పుడు నేను ఎంత చెడ్డ వ్యక్తిని అయిపోయానంటే అంతకు ముందున్న దానికన్నా చెడ్డ వ్యక్తిని అయిపోయానంట. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎక్కడ మనల్ని పాపంలో పడేద్దామా అని అపవాది ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుందండి. ఇప్పుడు సింహం నోట్లో జింకపిల్ల ఉంది, నోట్లో నుండి బయటికి తీసుకొచ్చి నోటు ముందు ఉంచామనుకోండి, సింహం ఏం చేస్తుంది? మరలా ఎప్పుడు దాన్ని మింగుదామని ట్రై చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ తప్పులో మునిగిపోయిన, పాపంలో మునిగిపోయిన మనల్ని యేసు ప్రభు వారు సింహం నోట్లో నుండి బయటికి లాగినట్లుగా పాపం నుండి మనల్ని బయటికి లాగి పెట్టారు. పట్టిన తర్వాత ఏం చేయాలి? పాపం నుండి మనం ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా పరిగెత్తాలి. లేదు అని దానికి దగ్గరగానే ఉన్నాం అనుకోండి, ఏం చేద్ది? మళ్ళా పట్టేసుకుంటుంది సింహం. మరి చెడ్డవైన 7 దెయ్యాలను తీసుకొచ్చి పట్టుకుంటుందంట. ఇప్పుడు ముందు పట్టుకున్న దానికన్నా ఇంకా గట్టిగా పట్టుకుంటుంది సింహం, ఎందుకంటే మళ్ళా లోపల నుంచి బయటకు వచ్చేస్తాడేమో అని. కడపట్టి స్థితి మొదటి స్థితి కంటే ఇంకా చెడ్డదవుద్దంట. మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు పేదవాళ్లే. ఒక పేదవాడికి వజ్రం దొరికింది. ఇప్పుడు అది వజ్రం అన్న విషయం వాడికి తెలియదు అనుకోండి. ఇప్పుడు వజ్రం దొరికింది, కానీ అది వజ్రం అన్న విషయం వాడికి తెలీదు. రోజు తలదిండి కింద పెట్టుకుని పడుకుంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు పేదోళ్లలో దురదృష్టవంతుడు ఎవడో? ఇద్దరు పేదోళ్లే, కానీ ఆ తల కింద వజ్రం పెట్టుకుని పడుకునేవాడిని చూసి మనం ఎక్కువ బాధపడతా ఉంటాం, అవునా కదా? ఎందుకు? వాడు పేదోడిగా ఉండే అవకాశాన్ని దేవుడు అడిగి తీసేసినా వాడు అలాగే ఉంటున్నాడు, వీడికన్నా ఈడే బెటరు అనే స్టేజ్కి మనం వచ్చేస్తాం. దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి పరిశుద్ధులుగా మారిన మనం అదే విధంగా మన పరిశుద్ధతని చివరి వరకు మనం కొనసాగించకపోతే మన కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరింత చెడ్డదవుతుంది. యేసు ప్రభు గురించి తెలుసుకొని అన్యుల కంటే తెలుసుకొని మంచిగా బ్రతకని నీ గతి ఇంకా చెడ్డగా ఉంటుంది అని చెప్తున్నాడండి దేవుడు. అపవిత్రాత్మ అంటే దెయ్యాలు సమాధుల్లో భయపడతాయి, అది కాదు. నీ చేత చెడ్డ పనులు చేయిస్తుంది, ఇంకా ఇంకా ఎక్కువ చెడ్డ పనులు చేయించిద్ది. మరి అలాంటి దుష్ట స్థితిలోకి, దుష్టతరం అన్నాడు కదా, అలాంటి స్థితిలోకి మనం వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ అంటే అగ్ని, ఆ అగ్నిని మనం ఆర్పకుండా ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ అగ్నిని ఇంకా 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 రగిలించాలి. ఎలా రగిలిస్తాం? పరిశుద్ధాత్మ మన జీవితంలోకి వచ్చిన తర్వాత మన చేత 3 పనులు చేయించిద్దంట. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి, ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు.
పరిశుద్ధాత్మ మన హృదయములోనికి వచ్చి మనలోకి వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. 3 విషయాల్లో ఒప్పిస్తాడంట మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటా 3 విషయాలు? మొట్టమొదటి పాపం. నేను పాపం చేస్తున్నాను అని నాకు తెలియజేస్తాడు. పాపం చేస్తే పశ్చాత్తాపడే మనసు నాకు ఇస్తాడు. పాపము గురించి నన్ను ఒప్పుకొనజేస్తాడు. ఏది పాపమో నాకు తెలియజేస్తాడు. ఒకవేళ నేను పాపం చేస్తే నన్ను గద్దిస్తాడు. నాకు పశ్చాత్తాపడే మనసును దయచేస్తాడు. పాపము గురించి ఒప్పుకొనజేస్తాడు. రెండవది నీతి. కేవలం మనం చేసిన చెడ్డ విషయాల గురించి మాత్రమే కాదు, నువ్వు ఎటువంటి మంచి పనులు చేయాలి. మంచి పనులు అంటే బైబిల్లో చెప్పిన పనులే మంచి పనులు. నువ్వు వాక్య సంబంధంగా ఎలా నడుచుకోవాలి. నీతి అంటే వాక్యం. నువ్వు ఎలా ఎదుటివాడిని ప్రేమించాలి, ఎలా గర్వంతో ఉండకూడదు, ఎలా పక్కన వాడిని చేరదీయాలి, కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకోవాలి, ఇలా నీతిగా ఎలా బ్రతకాలి అనే దాని గురించి కూడా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకొనజేస్తాడంట. నిన్ను పాపం గురించి గద్దిస్తాడు. నువ్వు ఏ మంచి పనులు చేయాలి, వాక్యానుసారంగా ఎలా బ్రతకాలో చెప్తాడు. మూడవది తీర్పును గురించి లోకాన్ని ఒప్పుకొనజేస్తాడు. తీర్పు అంటే ఏంటి? నేను ఆల్రెడీ విశ్వాసం గురించి చాలాసార్లు చెప్పా. ఎవరైతే యేసు ప్రభువారు రెండవసారి వస్తారు, ఆయన వచ్చేసరికి మనం బుద్ధిగల కన్యకల వలె సిద్ధముగా ఉండాలి అని నమ్ముతారో వారికి మాత్రమే నిజమైన విశ్వాసం ఉన్నట్టు. మనం బాప్తిసం తీసుకుని మన ఇష్టం వచ్చినట్టు బతుకుతుంటే మనకి విశ్వాసం ఉన్నట్టు కాదు. ఎప్పుడు వచ్చేస్తాడా యేసు ప్రభు మనం సిద్ధంగా ఉండాలి, మనం పరిశుద్ధంగా ఉండాలి, పాపరహితులుగా మనం ఉండాలి అని మనల్ని మనం తీర్పుకి సిద్ధం చేసుకోవాలి. తీర్పు జరుగుద్ది అని, తీర్పు జరిగిద్దని అందరు నమ్ముతారు, కానీ దానికి సిద్ధపడి ఉండాలి. బుద్ధిగల కన్యలకి బుద్ధి లేని కన్యలకి తేడా మనం ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. తీర్పు గురించి మనం సిద్ధపడుతున్నాము అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు అని దాని అర్థం. 3 పనులు అంట. ఏంటి? పాపము గురించి, నీతి గురించి, తీర్పు గురించి, అంటే రాకడ దినం. ఈ 3 విషయాల్లో ఎప్పటికప్పుడు మనం సిద్ధంగా ఉంటామో, వాటి గురించి తెలుసుకుంటా ఉంటామో, దేవుడి యొక్క వాక్యానికి మన హృదయంలో మనం చోటిస్తామో, అప్పుడు మనం దేవునిలో ఉంటాం. అంటే అపవాది మళ్ళీ తిరిగి వచ్చింది అనుకోండి, వీడు హృదయం అంతా పరిశుద్ధాత్మతో నిండిపోయింది, వీడు హృదయం అంతా వాక్యంతో నిండిపోయింది అని తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇది ఖాళీగా ఊడ్చి అమర్చిపెట్టుందని చెప్పి మళ్ళీ తనకంటే చెడ్డమైన 7 దెయ్యాలను తీసుకురాకూడదు. 7 అంటే కరెక్ట్గా 7 తీసుకొచ్చిద్దని కాదండి. 7 అంటే సంపూర్ణం. బైబిల్లో తెలుసు కదా మీకు. అంటే ఇంకా నువ్వు మరలా రిటర్న్ దేవుడి దగ్గరికి రానంత స్థాయికి నేను తీసుకెళ్ళిపోద్దాం అపవాది. అంత స్టేజ్కి వెళ్ళకముందే మనం దేవునిలో పశ్చాత్తాపడాలి. బాప్తిసం తీసుకున్న ప్రతియోడు పరలోకం వెళ్ళిపోతాడని బైబిల్ ఎక్కడా చెప్పట్లా. అంతము వరకు సహించిన వాడే పరలోకం వెళ్తాడు అని వాక్యం చెప్తుంది. అంటే మనం చనిపోయేంత వరకు కూడా మనం సిద్ధంగా ఉండాలి. అపవిత్రాత్మ కొందరిని కన్ఫ్యూజ్ కూడా చేస్తుంది. చాలాసార్లు చెప్పాను నేను. అబద్ధ ప్రవక్తలకి నిజమైన బోధకులకి తేడా ఏంటి? అబద్ధ ప్రవక్తలు ఈ లోకం కోసం నువ్వు బ్రతకాలి అని నిన్ను మోసం చేస్తారు. స్వస్థతలు కలగవు, దేవుడు స్వస్థతలు చేయడు అని నేను చెప్పట్లా. స్వస్థతల కోసం దేవుడి దగ్గరికి రావద్దు అని నేను అంటున్నా. నువ్వు దేవుడి దగ్గరికి పరలోకం కోసం వస్తే, మారు మనసు కోసం వస్తే, పశ్చాత్తాప హృదయంతో వస్తే, దీన మనసుతో వస్తే నీకు కావాల్సింది దేవుడు నీకు అన్నీ చేస్తాడు. స్వస్థత అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నీకు కావాల్సింది దేవుడు ఎప్పుడు చేస్తాడు? నువ్వు మొదట రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు. నువ్వు స్వస్థతలో అద్భుత కార్యాలు, నాకు పెద్ద ఆస్తి వచ్చేయాలి, నా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను పొగడాలి అనే ఉద్దేశంతో దేవుడి దగ్గరికి వస్తే మాత్రం నువ్వు అబద్ధ బోధలో ఉన్నావు అని గుర్తు చేసుకోవాలి. అబద్ధ బోధకులకి, నిజమైన బోధకులకి అదే. అపవాది అబద్ధ బోధకులకి రాజు. అపవాది ఏం చేస్తుంది? మనుషుల్ని ఈ లోకం కోసమే నువ్వు బ్రతకాలి, నువ్వు తప్పు చేసినా పర్లేదు డబ్బు సంపాదించు, ఎదుటోని మోసం చేసినా పర్లేదు డబ్బు సంపాదించు, నువ్వు ఎలా విచ్చలవిడిగా తిరిగినా పర్లేదు వ్యభిచారం చేయి, మోహపు చూపు చూడు, బూతులు మాట్లాడు నీ ఇష్టం, నువ్వు ఎదుటోని బూతులు తిడితేనే నువ్వు గొప్ప అనుకుంటారు, నువ్వు ఎదుటోని కొట్టి నువ్వు తిడతా కంట్రోల్ చేస్తూ ఉంటేనే నిన్ను అందరూ గొప్పగా చూస్తారు. ఇలా భూమి మీదకి సంబంధించిన ఆలోచనలు, అనుమానాలు అపవాది మన మనసులో నాటుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనుకోండి మన మనసులో, అంటే మన ఇంట్లో, ఈ దేహం అనే ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనుకోండి, నువ్వు నీతిగా ఉండు, నువ్వు పాపం చేయకు, ఇదిగో తీర్పు వస్తుంది నువ్వు సిద్ధపడు, రాకడ సమయం దగ్గరికి వస్తుంది నువ్వు సిద్ధపడు, ఇదిగో నీ ముందు కష్టపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సహాయం దయచేయి, ఇదిగో లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఆదరించు, కష్టాల్లో ఉన్నారు వాళ్ళ గురించి ప్రార్థన చేయి అని మంచి మార్గంలో మనల్ని పరిశుద్ధాత్మ నడిపిస్తుంది, చెడ్డ మార్గంలో మనల్ని అపవిత్రాత్మ నడిపిస్తుంది. బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధులుగా మారిన మనందరం కూడా
మన ఇంటిని మనం ఎలా ఉంచుకున్నాం? ఊడ్చి అమర్చి మరలా దెయ్యాలు వచ్చేలాగా ఉంచామా? వాక్యముతో పూర్తిగా మన హృదయాన్ని నింపుకున్నామా అని ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని ప్రశ్న అడుగుతున్నాడు. బుద్ధిగల కన్యకల వలె ఉన్నామా? ఇష్టం వచ్చినట్టుగా ఉన్నామా? యజమానుడు తిరిగి వచ్చినప్పుడు పంటని అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామా? మన విశ్వాసాన్ని అగ్నితో టెస్ట్ చేస్తాడంట దేవుడు. మరి యేసుప్రభు వారు వచ్చినప్పుడు మన విశ్వాసం నిలబడేదిలా ఉందా? కాలిపోయి బూడిదైపోయేలా ఉందా? మన కోసం దేవుడు వస్తున్నప్పుడు మన ఇంటిలో అపవిత్రాత్మ నిండిపోయిందా? పరిశుద్ధాత్మ నిండిపోయిందా? ఇప్పుడు వాక్యం వింటున్న మీ అందరికీ అర్థమవుతాయి. కొత్త వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి అబ్బే చచ్చిపోయిన తర్వాత అసలు నిజమైన లైఫే లేదు, భూమి మీదే జీవితం, మన ఇష్టం వచ్చినట్టు బతకాలి, భూమి మీదే జీవితం, డబ్బు సంపాదించాలి, భూమి మీద మనం హ్యాపీగా ఉండాలి అని మన మనసుల్ని చెడు వైపుకు తిప్పడానికి, సులువుగా చిక్కులు పెట్టు పాపం అన్నాడు కదా దేవుడు, అలా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చాలామంది వస్తారు. రీసెంట్గా నేను కవల పిల్లల గురించి ఒక స్టోరీ విన్నా, నాకు బాగా నచ్చింది, మీకు కూడా అర్థం అవుద్ది అనుకుంటున్నాను. ఇద్దరు కవల పిల్లలు తల్లి గర్భంలో మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే వాళ్ళకి మాటలు రావు కదా అనకండి, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా ఒక స్టోరీ అంతే. ఇది ఇద్దరు కవల పిల్లల్లో ఒక బేబీ అంటుందంట, డెలివరీ అయిన తర్వాత మనకి జీవితం ఉంటుందంటావా అని ఇంకో బేబీని అడుగుతుందంట. ఇంకో బేబీ ఎబేబే ఇక్కడ మన కడుపులో ఉన్నాం కదా, ఇదే మన ప్రపంచం, ఇదే మన జీవితం, డెలివరీ తర్వాత ఇంకేం ఉండదు, డెలివరీ తర్వాత అసలు లైఫే లేదు అంటుందంట. అప్పుడు ఫస్ట్ బేబీ లేదు లేదు లేదు, డెలివరీ తర్వాత ఖచ్చితంగా మనకి జీవితం ఉండే ఉంటుందేమో, అక్కడ మనం కాళ్ళతో నడుస్తామేమో, మన నోటితో తింటామేమో, అసలు బయట ఇంకో లోకం ఎట్లా ఉంటుందో, వెలుతురు ఎక్కువ ఉంటుందేమో, ఇక్కడ అంతా చీకటిగా ఉంది కదా, బయటికి వెళ్తే వెలుతురు ఎక్కువ ఉంటుందేమో అని డెలివరీ తర్వాత ఎలా ఉంటుందని మాట్లాడుతుందంట. అప్పుడు మళ్ళీ రెండో బేబీ వచ్చి చిచిచి కాళ్ళతో నడవడం ఏంటి, నోటితో తినటం ఏంటి, సైన్స్ ఏం చెప్తుంది, ఇదిగో బొడ్డు తాడు ద్వారా మనకి ఇప్పుడు ఆహారం అందుతుంది, ఇదే జీవితం, దీని తర్వాత ఇంకో జీవితమే లేదు అని ఇంకో బేబీ మాట్లాడుతుందంట. లేదు లేదు, బయటికి వెళ్ళిన తర్వాత మనం అమ్మతో కలిసి ఉంటామేమో, అమ్మ మనల్ని ప్రేమగా చూసుకుంటుందేమో, ఇప్పుడు అమ్మే కదా మనల్ని పోషిస్తుంది, అప్పుడు మనకు మనంగా ఉంటామేమో అని చెప్పేసి అడిగితే అప్పుడు మళ్ళీ రెండో బేబీ అమ్మ, నువ్వు అమ్మని నమ్ముతున్నావా, అసలు అమ్మ లేనే లేదు, ఇప్పుడు మనం లోపల ఉన్నాము, మనకి ఆహారం ఎలా అందుతుందంటే ఈ బొడ్డు తాడు ద్వారా అందుతుంది, మనం బయటికి వెళ్ళిపోతే మనం ఆహారం ఉండదు, మనం చచ్చిపోతాము, అసలు బయట ఇంకో జీవితం లేనే లేదు, డెలివరీ తర్వాత ఇంకో జీవితం లేనే లేదు, అమ్మ ఉందని నువ్వు ఎందుకు నమ్ముతున్నావు, అమ్మ ఉంటే నాకు వచ్చి కనపడమను అని ఇంకో బేబీ అంటుందంట. ఇప్పుడు వింటంటే మనకి ఎంత కామెడీగా ఉంది చూడండి. అప్పుడు ఇంకో బేబీ అమ్మ ఉంది, నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఆలోచించి చూడు, అమ్మ మాట నీకు వినపడిద్ది, నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఆలోచించు, డెలివరీ తర్వాత ఇంకో లోకం ఉంది కదా, ఆ లోకానికి సంబంధించిన సిగ్నల్స్ మనకి అర్థం అవుతాయి, ఆ లోకానికి సంబంధించిన ఆ లక్షణాలు మనకు కనబడతాయి, ఆ మాటలు మనకి వినబడతాయి, అమ్మ మాటలు మనకి వినబడతాయి, అమ్మ ప్రేమ మనకు అర్థం అవుద్ది, ప్రశాంతంగా ఆలోచించి చూడు అందంట. అప్పుడు ఇంకో బేబీ లేదు అసలు నీకు పిచ్చి పట్టింది, అమ్మ ఉండటం ఏంటి, డెలివరీ తర్వాత ఇంకో లైఫ్ ఉండటం ఏంటి అంటుందంట. ఇది మనం ఆలోచిస్తుంటే మనకి ఎంత విచిత్రంగా ఉందో చూడండి. మనుషులు కూడా భూమి మీద చనిపోయిన తరువాత ఇంకో జీవితం ఉందా అని ఇలాగే మాట్లాడుకుంటున్నారు. అరే బాబు, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కదా, భూమి మీద ప్రతిదీ చచ్చిపోయిన తర్వాత ఇంకో లైఫ్ ఉందని మనకు చెప్తుంది కదా, విత్తనం చనిపోతే మొక్క వస్తుంది కదా, ఈ శరీరాన్ని నడిపించేది లోపల ఉన్న ఆత్మ కదా, ఆత్మకు అంతం లేదు కదా, ఇవన్నీ చెప్పామనుకోండి మనల్ని కొంతమంది తేడాగా చూస్తారు. రక్షణ, ఈ సువార్త అనేది నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళకి రక్షణ, ఇదే సువార్త దేవుని నమ్మని వాళ్ళకి శిక్ష అన్నాడు దేవుడు. చనిపోయిన తర్వాత ఇంకో లైఫ్ ఉంది, ఆ లైఫ్లో మనం దేవుడితో ఉండాలి అంటే ఇక్కడ మనం తప్పు చేయకుండా ఉండాలి, పరిశుద్ధాత్మ మనలో ఉండాలి, అపవిత్రాత్మని మన హృదయంలో నుండి మనం తీసి బయటేయాలి. ఒకవేళ పరిశుద్ధాత్మని మన హృదయంలోనికి తెచ్చుకోకుండా ఖాళీగా ఉంచామనుకోండి, నువ్వు వద్దన్నా అపవిత్రాత్మ ఇంకో 7 దెయ్యాలను అంట పెట్టుకుని వస్తుంది. ఏదైనా పరిశుద్ధాత్మ ఉంటుంది లేదా అపవిత్రాత్మ ఉంటుంది, ఖాళీగా అయితే మాత్రం మన హృదయం ఉండదు. నువ్వు దేవుడి గురించి నేర్చుకుంటున్నావా, మంచిది, దేవునిలో ఉంటావు, నేర్చుకోవట్లేదు అంటే ఆటోమేటిక్గా దెయ్యం వచ్చి నీ హృదయంలో కూర్చుంటుంది. అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉండడం అనేది అవదు. అయితే దేవుణ్ణి నమ్మే వాళ్ళ దారిలో మనం ఉంటాం, లేదా దెయ్యం నడిపించే దారిలో మనం ఉంటాం. ఈ రెండిట్లో ఏదో ఒకటే. అయితే పరలోకం మనం వెళ్తాం చచ్చిపోయిన తర్వాత, లేదా పాతాళం. అంతేగాని రెండిట్లో మధ్యలో నేను చచ్చిపోయిన తర్వాత భూమి మీదే ఉంటానంటే కుదరదు. దేవుడు ఆ ఛాన్స్ మనకి ఇవ్వాల, ఆ అవకాశం కూడా మనకి ఇవ్వాల. పరిశుద్ధాత్మ అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం ఎప్పటికీ కూడా దేవుడు నియమించిన క్రమాన్ని అనుసరిస్తూ వెళ్ళాలి. పరిశుద్ధాత్మ ప్రకారంగా, పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా మనం నడవాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత
నేను వారానికి ఒకసారి చర్చికి వెళ్ళి 3 గంటలు కూర్చుంటాను, మిగిలిన 6 రోజులు నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదు. బాప్తిస్మం తీసుకున్న తరువాత ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతిరోజు ప్రార్థన, వాక్యము, సహవాసము ఉండాలి. సంఘ సహవాసము, బలారాధన ఉండాలి. ఏది మిస్ అయినా కానీ లోపలికి వచ్చి అపవాది కూర్చుంటుంది. మన హృదయాలు ఎలా ఉన్నాయో, మీ హృదయాలు ఎలా ఉన్నాయో నాకు తెలీదు, నా హృదయం ఎలా ఉందో మీకు తెలీదు, దేవుడికి తెలుసు. మన హృదయాలు ఎలా ఉన్నాయో మనకే తెలుసు. కాబట్టి దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రభువా, అపవాది యొక్క ఆటంకాలని నాకు దూరంగా ఉంచు. ఇదిగో నేను నీ సన్నిధిలో ఉన్నాను, నాకు మంచి ఆలోచనలు దయచేయి. ఒకవేళ నేను పాపం వైపు అడుగులేస్తుంటే నన్ను దూరం చేయి, నన్ను ఇంకా నీకు దగ్గర చేసుకో, నాకు మంచి ఆలోచనలు లేవు, మంచి సహవాసం నా దగ్గర పెట్టు అని దేవుడిని మనం ప్రార్థించాలి. రోజు కాస్త సమయం అన్నా కేటాయించి దేవుడి గురించి మనం తెలుసుకోవాలి. చచ్చిపోయిన తర్వాత ఇంకో బతుకు లేదులే, చచ్చిపోయిన తర్వాత ఇంకో జీవితం లేదులే అని మనల్ని మనం భ్రమపరచుకోకూడదు. భ్రమపరచుకుంటే నరకానికి వెళ్ళిపోతాం. దేవుడు మనకిచ్చిన ఈ జీవితం వృధా అయిపోద్ది. ఎప్పటికప్పుడు నీళ్లు తాగకుండా మనం ఒక రోజంతా ఉండగలమా? ఒక పూట నీళ్లు తాగకపోతే నోరు ఒక రకంగా అయిపోద్ది. నీళ్లు తాగుతా ఎక్కడో చోట వెళ్ళి నీళ్లు తాగుతాం. ఆత్మ కూడా అలా అయిపోవాలి. వాక్యము ఒక్కరోజు మనకు అందకపోతే దానికోసం పరితపించేవారిలాగా మనం ఉండాలి. వాక్యాన్ని, ప్రార్థనని, సహవాసాన్ని, యేసుప్రభు వారి యొక్క బలారాధనని ఎప్పటికీ కూడా క్రైస్తవ విశ్వాసులు దూరం చేసుకోకూడదు. వారానికి ఒకరోజు కూడా కాదు, ప్రతిరోజు. ఎప్పుడైతే మనం ఏం పాటించకుండా మన ఇంటిని ఊడ్చి మంచిగా క్లీన్గా పెట్టి ఉంచుతామో లోపల వచ్చి అపవాది కూర్చుంటుంది. మనం అపవిత్రాత్మ పట్టడం అంటే అది. అపవిత్రాత్మ పట్టిన మనుషుడు అంటే చెడ్డ క్రియలు చేసే మనుషుడు అని. నువ్వు చెడ్డ పనులు చేస్తున్నావంటే నీకు అపవిత్రాత్మ పట్టింది అని అర్థం. మనం మంచి క్రియల్లో ఉండాలి, మంచి నడవడికలో ఉండాలి. ఎప్పటికీ కూడా మన క్రమం కరెక్ట్గా ఉండాలి. అపోస్తలు స్టార్ట్ చేసిన సంఘం యొక్క లక్షణాలు ఇవి. ఇవాళ ఒక్కొక్కరు ఒక్కో సంఘం పేరు పెట్టుకుంటున్నారు, కానీ సంఘములో యేసుప్రభు ఉన్నాడు అనుకోండి, ఏ సంఘం వాళ్ళైనా పరలోకం వెళ్తారు. సంఘంలో యేసుప్రభు లేడనుకోండి, నీ జీవితంలో, నీ హృదయంలో పరిశుద్ధాత్మ లేడనుకోండి, నువ్వు ఏ సంఘం పేరు చెప్పుకున్నా నువ్వు పరలోకానికి వెళ్ళవు. మనం పరలోకానికి వెళ్తామా లేదా అనేది మనం ఏ సంఘానికి వెళ్తున్నాం అనే సంఘం పేరుని బట్టి ఉండదు. లోపల అపవిత్రాత్మ ఉందా, పరిశుద్ధాత్మ ఉందా అనే దాన్ని బట్టి ఉంటుంది. మీ జీవితాలను మీరు చెక్ చేసుకోండి. ఒక రోజులో 24 గంటలుంటే ఆ 24 గంటలనే మనం అపవిత్రపు పనులతో నింపుతున్నామా, పరిశుద్ధాత్మ మనకి ఏదైతే చేయమని చెప్తుందో ఆ పరిశుద్ధ పనులతో మనం నింపుతున్నామా, వాక్యముతో మనం నింపుతున్నామా, చెడ్డ క్రియలతోనూ, బూతులతోనూ, అల్లరితోనూ, సినిమాలతోనూ, వీటితోనూ మనం నింపుతున్నామా అనేది మనల్ని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనం పరీక్షించుకుంటామో మనం తీర్పు నుండి తప్పించుకుంటాం, అంటే నరకం నుండి తప్పించుకుంటాం. దేవుడు అందరినీ లెక్క అడిగే రోజు ఒక రోజు వస్తుంది. దేవుడు లెక్క అడిగినప్పుడు సమాధానం చెప్పేవారిగా మనం ఉండాలి, పరిశుద్ధులుగా మనం ఉండాలి. ఇదే యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో మాట్లాడుతూ, ద్రాక్షవల్లి, ఇప్పుడు పండు ఉంది, ద్రాక్ష తోట ఉంది, ఆ పండు తీగకు దూరం అయిపోయింది అనుకోండి, తీగ చెట్టుకు దూరం అయిపోయింది అనుకోండి, పెరిగిద్దా? చెట్టుతో కనెక్ట్ అయి ఉంటేనే పెరిగిద్ది. మనం కూడా మన జీవితంలో ఫలించాలి అంటే దేవుడు అనే తీగ, దేవుడు అనే చెట్టుకి మనం ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి. కాసేపు మనం దూరం అయిపోయాము అంటే మనం వాడిపోతాం, పాడైపోతాం, కుళ్ళిపోతాం. ఆత్మ, అపవిత్రాత్మ కార్యాలు వేరేగా మనకు కనపడుతున్నాయి, పరిశుద్ధాత్మ కార్యాలు మనకు వేరేగా కనపడుతున్నాయి. పరిశుద్ధాత్మ కార్యాలు అంటే ఏంటి? ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, అవన్నీ. అపవిత్రాత్మ కార్యాలు అంటే ఏంటి? కక్షలు, మత్తతలు, చెడ్డలు, ఆ గర్వాలు, అహంకారాలు, బూతులు, అల్లర్లు, ఇవన్నీ కూడా అపవిత్రాత్మ యొక్క ఫలాలు. పండును బట్టి చెట్టు చెప్పొచ్చు అంటారు కదా. మనం చేసే క్రియలను బట్టి నువ్వు మంచితనం, విశ్వాసం, ప్రేమ, దీర్ఘశాంతం, ఈ ఫలాలు ఫలిస్తున్నావు అనుకోండి, ఈ క్రియలు నీ నుండి బయటకు వస్తున్నాయి అనుకోండి, నీలో ఉంది పరిశుద్ధాత్మ. నీలోంచి బూతులు, కోపం, కక్షలు, అందరికన్నా నేనే బాగుండాలనే గర్వం, ఎదుటిని మోసం చేయాలనే మనస్తత్వం, ఇలాంటి ఫలాలు నీలోండి బయటకు వస్తున్నాయి అనుకోండి, నీలో అపవిత్రాత్మ ఉంది అని దాని అర్థం. మనలో ఏ ఆత్మ ఉందో మనం చూసుకోవాలి, దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. ఈ యొక్క మాటలు ఫలింపజేయాలి అని గద్దింపుగా మనం అందరం కూడా దేవుడి మాటలను తీసుకొని మన జీవితానికి వాటిని అప్లై చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరలా మరొక ఉపమానం ఎక్స్ప్లెనేషన్తో మనం కలుద్దాం. ఆల్రెడీ ఏ ఉపమానాలకైతే మనం ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చామో అవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మరలా మరొక వాక్యంతో మనందరం కలుసుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనబడట్లేదు? సైన్స్, బైబిల్, ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఎందుకు కరెక్ట్? బైబిలే నిజం అని ఎందుకు నమ్మాలి? దేవదూతలు ఎవరు?
దేవుడుంటే దెయ్యాన్ని ఎందుకు చంపట్లేదు? సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? చిన్నపిల్లలు చనిపోతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు? అప్పుడెప్పుడో యేసుక్రీస్తు చనిపోతే ఇప్పుడు మన పాపాలు పోవడం ఏంటి? క్రీస్తును నమ్మకపోతే మంచివాళ్ళు కూడా నరకమే వెళ్తారా? అది అన్యాయం కాదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు, దేవుడు, మనిషి, ప్రకృతి, దెయ్యం, వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా 30 వీడియోస్ బైబిల్ కోర్స్ని కంప్లీట్ చేయండి. క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు, మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, కేవలం 30 నిమిషాలు ఉండే ఈ 30 వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం. మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఫ్రీ బైబిల్ కోర్స్ కదా, ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు. తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో. ₹1 మాకు కోర్స్ ఫీ లాగా చెల్లించి మీ పేరు, ఫోన్ నెంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి. అట్లీస్ట్ అలాగైనా ఈ కోర్సు వినాలి అని మీకు గుర్తుంటుంది. మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం. మా ఛానల్లో మీరు చూసే మొదటి వీడియో ఇదే అయితే ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేసి వెళ్ళి మా ఫ్రీ బైబిల్ కోర్సులో ఉన్న అన్ని వీడియోస్ ఆర్డర్లో వినేయండి. గత కొంతకాలంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే మా పరిచర్యకు మీరు సహాయం చేయండి. మీ కానుకలు దేవుడి పనికి మేము వాడతాం అన్న నమ్మకం ఉంటే మాత్రమే మాకు మీ కానుకలు పంపించండి. అన్ని రకాల డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం 7799121351కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఈ కోర్స్ తర్వాత మీకు ఇంకా వినాలి అనిపిస్తే అనేక కోర్సెస్ మా ఛానల్లో ఉన్నాయి. ముందు ఈ కోర్సుని కంప్లీట్ చేసేయండి. అందరికీ వందనాలు.